హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను వీడియోస్ చేయడానికి కుదరలేదు. అయితే ఇప్పుడు వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. కోల్డ్ అయింది. చాలా రోజులైంది వీడియోస్ చేయక. అంటే టైమింగ్స్ నాకు కుదరలేదు. ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి కాలేజ్ ఎంత బాగుందో. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ మొక్కలు చూడండి, స్టెప్కి హోల్ చేసి అందులోనే మొక్కలు పెట్టారు. స్టెప్ బై స్టెప్ మొక్కలు పెట్టారు. ఎంట్రన్స్లో బాగుంది ఇలా పెట్టడము. ఇంతకీ ఈ కాలేజ్కి నేను ఎందుకు వచ్చాననే కదా మీ డౌట్. నేను బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే రాయడానికి వచ్చాను. క్వాలిఫై అయ్యాను. ఏదో చిన్న వీడియో తీశాను గుర్తు కోసం. ఇంతకీ ఈ కాలేజ్ నేమ్ ఏంటో చెప్పండి చూద్దాం. కాలేజ్ ముందు ప్లే గ్రౌండ్ కూడా బాగుంది. కాలేజ్ లోపల కొంచెం వీడియో తీశాను చూడండి. ఇవి క్లాస్ రూమ్లో. వీడియో క్లియర్గా కంప్లీట్గా తీయలేదు, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. ఇది కూడా పాసిబుల్ అవుతుందో అవ్వదో అనుకున్నా, కానీ కొంచెం తీశాను. కాలేజ్ నేమ్ వచ్చేసి నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది. నేనైతే అసలు నాకు ఎగ్జామ్ 9కి ఉంది. 8 కల్లా నేను అక్కడికి వెళ్ళాలి. 8:30 లోపు. ఇంకా నాకైతే చాలా టెన్షను. అంత దూరం జర్నీ చేయాలి. చాలా ఇబ్బంది పడుతూ, చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను ఎగ్జామ్కి. మొత్తానికైతే ఎగ్జామ్ అయితే రాశాను. ఎగ్జామ్ ముందు రోజే మనం అక్కడికి వెళ్ళి ఉన్నామనుకోండి, మనకింత టెన్షన్ ఉండదు. మా మామయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ హైదరాబాద్లోనే ఉండేది. కానీ నేను వెళ్తానేమో అని అనుకున్నాను. కానీ మీరు మాత్రం ఇలా చేయకండి. 1 డే ముందే అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఉండైనా ఎగ్జామ్ రాయండి. అంతేకాని ఇంత లాంగ్ జర్నీ ఉన్నప్పుడు అస్సలు ఆ రోజే ఎగ్జామ్కి ఇలా వెళ్ళకండి. వెళ్తే ఏమవుతుందంటే అసలు లేనిపోని టెన్షన్. ఆ టెన్షన్లో మనం చదివింది కూడా మనకు గుర్తుండదు. తర్వాత అంత జర్నీ చేసి వెళ్తాం కదా, అంత మార్నింగ్ టైం మనం ఏమి కూడా తినము. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి చాలా అసలు మనము నీరసించిపోతాము. బాడీలో ఎనర్జీ లో అయిపోతుంది. తర్వాత మనకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే నిద్ర వస్తుంది. ఒకవేళ నాలాగా చేసే వాళ్ళు ఉంటే అలా చేయకండి అని వాళ్ళకి చెప్తున్నాను. నేను ఇప్పుడు నల్గొండలో ఉన్నాను. ఇక్కడ నాకు హెచ్పి గ్యాస్ ఆఫీస్లో చిన్న స్మాల్ వర్క్ ఉంది. అది చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అయితే మేము ఇక్కడికి నేను మా చెల్ల మైత్రి వచ్చాము. అయితే ఇక్కడ ఒక షాప్ దగ్గర మాకు ఒక మంచి చెట్టు కనపడింది. అసలు ఆ చెట్టు ఎలా ఉందంటే, చెట్టు మొత్తము పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే విరగబూసాయి. చెట్టు అసలు వెరీ బ్యూటిఫుల్. అసలు నా కళ్ళు అయితే నేను తిప్పుకోలేకపోయాను. అలా చూస్తూ ఉండిపోయా. చూసుకుంటూ అట్లా నడుస్తూనే ఉన్నా. ఆ చెట్టు నా వెనక్కి వెళ్ళిపోయినా కానీ నేను వెనక్కి తిరిగి అలా చూస్తూనే ఉన్నా. చూస్తూ చూస్తూ కాలు స్లిప్ అయిపోయింది. కొంచెం ఉంటే కింద పడేదాన్ని. మా చెల్ల పట్టుకుంది. అందుకే ఎప్పుడన్నా బయట నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. ముందే వెహికల్స్ అవి వస్తాయి కదా, రోడ్డు పక్కనే కదా మనం నడిచేది. చాలా జాగ్రత్తగా నడవాలి. అంటే నాకు ఫోటో తీసుకోవాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అంత డీప్గా చూస్తున్నాను ఆ చెట్టుని. అంత బాగుంది. అసలు ఫోటో తీసుకుంటే బాగుండేది. మిస్ అయిపోయా. కానీ ఆ చెట్టు కోసము ఎన్నిసార్లు ఈ ఏరియాకి వచ్చినా కానీ నాకు ఆ చెట్టు అయితే కనిపించట్లేదండి. మేబీ నేను చూసిన సీజన్ అది ఫ్లవర్స్ పూసే సీజన్ ఏమో, అందుకే బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో అది నాకు కనిపించింది. ఇప్పుడు ఆ సీజన్ అయి ఉండదు. ఫ్లవర్స్ పూసిన టైంలో నేను చూసానేమో. ఇప్పుడు ఫ్లవర్స్ పూసే టైం కాదేమో. లేదంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఒకవేళ అప్పుడు ఏమైనా తీసారేమో. ఆ చెట్టు ఉంటే ఆ చెట్టుది చిన్న బ్రాంచ్ అడుక్కొచ్చి ఇంట్లో పెడదాం అనుకున్నాను. అసలు అప్పుడే అడిగేదాన్ని. కాకపోతే మా చెల్లె ఉంది మైత్రి. అప్పుడు మాకేదో అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. కానీ లేదంటే నేను ఆ చెట్టుని చూసిన తర్వాత వదలకుంటుంటానా. ఒక ఫోటో తీసి పెట్టుకున్నా బాగుండేది, కానీ తీసుకోలేదు. అంటే నేను అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ నుండే కదా వచ్చేది, అప్పుడు తీసుకుంటాను ఫోటో కానీ వీడియో కానీ అనుకున్నాను. ఎందుకంటే మాకు అప్పుడు చాలా అర్జెంట్ పని ఉంది. మా మైత్రి కూడా ఆగట్లేదు. అందుకనేసి అక్క టైం అవుతుంది దాదా అని హడావుడి చేస్తుంది. క్లాక్ టవర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బస్ స్టాండే. ఇక ఇంటికి వెళ్ళాలి.
నేను నల్గొండకు వచ్చి మీతో మాట్లాడుతూ మీకు కూడా కొంచెం నల్గొండని చూపించాను. ఈసారి నేను నల్గొండకు వచ్చినప్పుడు బెస్ట్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అది వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాది స్కాలర్షిప్ మనీ పడింది. అది కాలేజ్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మిగతా మనీ మనకి ఇస్తారు కదా. అయితే నాది పాత అకౌంట్ అది పోయింది. తర్వాత కొత్త అకౌంట్లోకి దాన్ని మార్చాలి. అయితే ఏమైందంటే వాళ్ళు నన్ను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమ్మా అని కాలేజ్ వాళ్ళు పంపించారు. నేనేం చేశానంటే కలెక్టర్ బంగ్లా అని ఉంటుంది. నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళేదాన్ని. అయితే ఇదే కలెక్టర్ ఆఫీసు అనుకొని నేను కలెక్టర్ బంగ్లా అని ఉండేసరికి అందులోకి వెళ్ళాను. సెక్యూరిటీ గార్డ్ అయితే నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారైతే సార్ అయితే మంచిగా మాట్లాడారు. విషయం చెప్తే విన్నారు. తర్వాత సార్ ఒక మాట అన్నారనమాట. అదేంటంటే, ఇంటికి వచ్చావేందమ్మా, ఇది ఆఫీస్ కాదు, ఆఫీస్ దగ్గరికి రావాలి అన్నారు. నల్గొండకు పోయిన ప్రతిసారి అదే గుర్తుకొచ్చి నవ్వుకుంటా నాలో నేను. ఇంకా మొత్తానికైతే కలెక్టర్ గారిని కలిశాను. అప్పటికి నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అప్పుడు కూడా నా తెలివి అలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను.